చాలా ముఖ్యమైనటువంటి వార్త. ఎందుకు ముఖ్యం, గిన్నెలేమున్నదన్న అంటే జస్టిస్ వర్మ నేరస్తుడే. జస్టిస్ పేరు విన్నారు కదా, జస్టిస్ వర్మ నేరస్తుడే. మళ్ళా అదేంది అట్లెట్లా, నేరస్తుల్ని శిక్షించాల్సినటువంటి జస్టిస్ కదా, అసలు జస్టిస్ అనే పేరు పెట్టుకొని ఆయన ఎట్లా నేరం చేసిండు అంటే, చూడురి ఈ దేశం రాత ఎట్లా ఉన్నదో చూడురి, ఎటు పోతుందో చూడండి. కొందరు దరిద్రుల వల్ల, కొందరు దుర్మార్గుల వల్ల ఇట్లాంటి స్థితికి దిగజారిపోయినాం. ఒకనాడు దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాటం చేసిన యోధుల్ని చూసినటువంటి మన దేశం వందలాది సంవత్సరాలుగా, శతాబ్దాలుగా బానిస బతుకులను చూసినటువంటి ఈ దేశం ఎట్టి పరిస్థితులల్లా స్వేచ్ఛా వాయువులను పిలుచుకుందాం, స్వాతంత్రం తెచ్చుకుందాం అని చెప్పి పేగులు దిగేదాకా ప్రాణ త్యాగాలు చేసి మరి కొట్లాడినటువంటి దేశం ఇలా అక్రమార్కులతోని, అవినీతి పరులతోని, లుచ్చలతోని, లఫంగలతోని నిండిపోయిందంటే ఇది మన దౌర్భాగ్యం. ప్రభుత్వ సొమ్మును కాజేసే దొంగ ఒకడు, కేసుల కోసానికి ఇగో ఇట్లా తీర్పులు చెప్పడానికి తీసుకునే దొంగ ఒకడు. దరిద్రం చూసిరా, పేద ప్రజల రక్త మాంసాలని జలగల్లెక్క పట్టి పీడిస్తున్నటువంటి దొంగలు కొందరు. చూడుర్రి, మళ్ళా ఏ అన్న నీకు అవకాశం రాక చెప్తున్నావు, ఇవన్నీ ఉత్తముచ్చట్లే, నీకు అవకాశం రాక చెప్తున్నావు. చూస్తారు కదా, భవిష్యత్తు ఉంటుంది కదా, ఎటు పోదు కదా, మన కళ్ళ ముందు జరిగేదే కదా అన్నీ కూడా. ఇక చూడండి ఒకసారి, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ చంద్రశేఖర్, న్యాయవాది బివి ఆచార్య, ఈ ముగ్గురు కలిసి, ఈ త్రిసభ్య కమిటీ కలిసి నిర్ధారణ చేసింది. ఆ నిర్ధారణ ఏంటిదంటే ఈ వర్మ నేరస్తుడే అని. ఇదిగోండి, ఆయన మీద వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి. నోట్ల కట్టలు ఎలా వచ్చాయన్న దానిపైన న్యాయమూర్తి సరైన జవాబు ఇవ్వలేదు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే యత్నం, సాక్ష్యాధారాలను కూడా ధ్వంసం చేసేసింట. చూసి ఈ పెద్ద మనిషి ఫోటో చూడరే, మంచిగా చూడరు. ఈ దేశంలో మహాత్మా గాంధీని చూసినటువంటి దేశంలో, నేను కాదు చూసిన వాళ్ళ సంగతి చెప్తున్నా, మహాత్మా గాంధీని చూసినటువంటి ఈ దేశంలో, సుభాష్ చంద్రబోస్ను చూసినటువంటి దేశంలో, అల్లూరి సీతారామరాజును చూసినటువంటి ఈ దేశంలో, ఎవరు చూస్తున్నాం, భగత్ సింగ్ని చూసినటువంటి ఈ దేశంలో ఇట్లాంటి దుర్మార్గులను కూడా చూస్తున్నాం. అసలు నీకు ఏం తక్కువైందో నాకు అర్థమే కాదు. అంటే ఒక హోదాకు వచ్చిన తర్వాత, ఇప్పుడు బతుకు పోరాటం కోసం ప్రయత్నం చేసేటోడు తప్పు చేసిండంటే వానికి గతి లేక, సంసారం వెళ్ళక, తప్పక ఇక వాని బతుకు ఇక ముందర పడదనుకున్నప్పుడు అడ్డదారులు దొక్కిందంటే కూడా కడుపుగాలి చేసిండేమో అనుకోవచ్చు. కానీ నీకు సరైన జీతం ఉండి, సరైన ఫెసిలిటీస్ ఉండి, బ్రహ్మాండమైనటువంటి లైఫ్ స్టైల్ ఉండి, ఇంకా ఏం రోగమో నాకు అర్థమే కాదు. అసలు ప్రజాప్రతినిధులంతే, ఇట్లాంటి అవినీతి పరులు ఎవరు, అధికారులంతే, ప్రభుత్వ అధికారులు కూడా, ప్రభుత్వంలో పనిచేసినటువంటి దుర్మార్గులు వందల కోట్ల రూపాయలు దొరుకుతాయవే. నీ జీతం 20-30 వేలు ఉంటుంది, నువ్వు కట్టేటి కోటలు కడతావు, యాడికెళ్ళి వస్తుంది నీకు? ఇలా చూడు, ప్రభుత్వ అధికారుల కాడికి మొదలు పెడితే ప్రతి వాడు మళ్ళీ బయటకు వచ్చి నీతులు చెప్పుడే కూర్చున్న కాడ, బ్రహ్మాండమైనటువంటి నీతులుగా, వాడు తప్ప ఇక ఈ దేశాన్ని ఉద్ధరించేటోడే లేడన్నట్టు నీతులు చెప్తారు. మళ్ళీ మీ బతుకులు చేయడా, మనుషులా లేకపోతే ఇంకోట, ఏం రోగం పుట్టింది మీకు సరిపోతలేదా అని ఇలా దేశ ప్రజలందరూ అనే కాడికి వచ్చింది. ఎందుకంటే ఒక జస్టిసే ఇట్లా న్యాయం చేయాల్సినోడే, నీకేం తక్కువ ఉంటే చెప్పు. ఆ స్థాయికి ఎదిగిన తర్వాత నీ పిల్లలకు కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు అందిస్తావు. ఆ చదువు తర్వాత వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మంచి ఉద్యోగాలు సాధిస్తారు, ఆ తర్వాత బతుకుతారు కదా. ఇంకా దేనికోసమైనా నాకు అర్థం కాదు. పోయేటప్పుడు నెత్తి మీద కట్టుకొని పోతావా అన్న, నువ్వు అట్లా చెప్పకన్నా, డబ్బు ఉంటేనే విలువ. ఏంది విలువ, యాడుంది విలువ? ఎవడైతే నీకు డబ్బును చూసి నమస్తే పెట్టినా, డబ్బును చూసి ఒక్కసారి దండం పెట్టినా, పక్కకు పోయిన తర్వాత వాడు మాట్లాడే మాటలు వింటే ఉరి పోసుకొని సావాలి, లేకపోతే బండ కట్టుకొని బయలు దుంకి సావాలి. ఇంకో, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో భారీ ఎత్తున డబ్బు దొరికిన మాట వాస్తవమేనని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన ఆయన ఇచ్చిన వివరణ తప్పించుకునే విధంగా ఉందని లోక్సభ స్పీకర్ నియమించిన త్రిసభ్య కమిటీ తెలిపింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను రుజువైనట్లుగానే భావించవచ్చునని, ఈ మేరకు తమకు ఇది ఈ వార్త నిజంగా ఇట్లాంటివి చెప్పాలంటే బయటికి రావడమే దరిద్రం, వచ్చిన తర్వాత ఇట్లాంటివి చెప్పాలంటే బాధేస్తుంది తెలుసా. బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఎటుపోతుంది అసలు సమాజం, ఏం చేసుకుంటున్నాం, అసలు దేనికోసం తాపత్రయపడుతున్నాం, ఒక్కడు సంతోషంగా లేడు. మళ్ళీ ఇది చెప్పాలంటే ఇంకా దారుణంగా ఉంటుంది, ఇది మరీ పర్సనల్ అయిపోతుంది. కానీ నేను చెప్తున్నా కదా, ఎవ్వరు కూడా సంతోషంగా లేడు. కోట్లు సంపాదించు పడవల్లాంటి లగ్జరీ కార్లలో తిరుగు, వాడు కూడా సంతోషంగా లేడు. ఎందుకే మరి బతుకు, ఎవరి కోసానికి? నీకు నువ్వన్న సంతోషంగా ఉండాలి కదా. నీ పక్కనున్నోని సంతోషపెట్టే దమ్ము ధైర్యం అసలుకే లేదు. ఆ ధైర్యం చేయవు. నీ పక్కన ఉన్న సంతోషపెట్టి కనీసం నీకు నువ్వన్న సంతోషంగా ఉండాలి కదా, నీకు నువ్వన్న ఆత్మసంతృప్తి కలిగి ఉండాలి కదా, లేదు. ఇదిగోండి, ప్రజాప్రతినిధులు కూడా అంతే దొంగలు నిజంగా చాలామంది. నేను చెప్పేది మళ్ళా అన్న ఆయన కాదు, చాలామంది. ఇదిగోండి, తగిన సాక్ష్యాధారాలు లభించాయని పేర్కొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్న కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించింది. జస్టిస్ వర్మపై నమోదైన 3 ఆరోపణలు రుజువయ్యాయని ఈ నివేదికలో దర్యాప్తు కమిటీ స్పష్టం చేసిందంటూ. నిజంగా అంటే
ఆ నమ్మకం పోతుంది అనమాట. పేదోడికి చట్టాలు చూసినా, న్యాయాలు చూసినా, రాజ్యాంగం చూసినా, సెక్షన్లను చూసినా కొంచెం నమ్మకం అనిపిస్తుంది. ఒక సినిమా దీవానా అనుకుంటా, ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక మీమ్ కాదు, రీల్ బాగా వైరల్ అవుతుంది చూసిన గనిను. అలా జబర్దస్త్ వేణు ఉంటాడు. సరే, ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడినప్పుడు 2 సెక్షన్లు చెప్పగానే పోసుకున్నాడు అని చెప్పి ఆ ఎస్ఐఓ సిఐ గురించో అది ఉంటుంది ఆ సినిమాలో. అదే టర్నింగ్ పాయింట్, మేబీ అదే బాగుందేమో, అందుకోసమే మొత్తం అదే వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఒక సామాన్యుడికి ఈ దేశంలో ఉన్నటువంటి సరే ప్రజాస్వామ్యము అట్లే రాజ్యాంగము, ఈ రెండింటిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నాకు ఎవ్వడు లేకున్నా సరే నాకు నా రాజ్యాంగం నా హక్కుల్ని ఎట్లయినా సరే వచ్చేలాగా చేస్తుంది. సో నాకు నా హక్కుల్ని కాపాడేది, పరిరక్షించేది ఈ దేశ రాజ్యాంగం అని చెప్పి నమ్ముతాడు. కాబట్టి ఏదన్నా అన్యాయం జరిగితే ఎవ్వడు పక్కకు లేకుండా పోలీస్ స్టేషన్ అనుకుంటాడు. పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయిన తర్వాత న్యాయమూర్తిని చూసి ఈయననే దేవుడు అనుకుంటాడు, ఎందుకంటే ఆయన సమస్యను తీర్చేది ఆయనే అప్పుడు. సో ఈయననే దేవుడు అనుకున్న ఆయనకు కూడా లేలే ఇదంతా ఉత్తదే, అంతా గిదే జరుగుతుంది, నోట్ల కట్టలు కథం డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ ఇస్తేనే, అమ్మగారికి పోయి అవి ఇస్తేనే ఇటు పక్క బ్రహ్మాండంగా తీర్పులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఒక సామాన్యుడు ముఖం మీద ఉమ్మేస్తాడు, కాండ్రిచ్చి, ఒట్టికి కూడా కాదు. దీనికోసానికి ఎందుకు రాబాయి ఇవన్నీ నీతులు చెప్తారు పొద్దుగల లేచి, ఎందుకు రాస్తారు రాబాయి ఇవన్నీ, ఎవరు రాసిన రాబాయి ఇదంతా అని చెప్పి తిట్టుకుంటారు. నిజంగా అంత తిక్కలో ఉంటారు, సామాన్యుడికి అంత కోపం వస్తుంది. ఇగో మొదటి ఆరోపణ ప్రకారము తన నివాసంలో దొరికిన నోట్ల కట్టలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో జస్టిస్ వర్మ విఫలమయ్యారని చెప్పాలి. ధైర్యం ఉంటే చెప్పాలి, ఎస్ నేను ఈ తీర్పిచ్చిన ఆ తీర్పిచ్చిన అందుకోసమే కలెక్షన్ చేసిన. చెప్పాడు, ఎందుకు చెప్తాడు? ఇట్లా దొరికినప్పుడు ఉంటుంది ఒక్కొక్కని కథ. ఇప్పుడు నీతులు మస్తు మాట్లాడచ్చు, అసలు టైంలో ఉంటుంది కథ ఒక్కొక్కరిని. ఇగో కాబట్టి ఆ ఆరోపణ రుజువైందని పేర్కొంది. సో అధికారులు తనిఖీ చేసి సీల్ చేయడానికి ముందే స్టోర్ రూమ్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి ఆధారాలను చేర్పేసే ప్రయత్నం చేశారన్నది రెండో ఆరోపణ. ఇది కూడా రుజువైందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. మూడో ఆరోపణ, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాధ్యతగా, పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాల్సిన న్యాయమూర్తి వైఖరి ఆ విధంగా లేదన్నది కూడా రుజువైందని కమిటీ తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కరెన్సీ నోట్ల మాయం కావడం వెనుక కారణాలు కూడా జడ్జి వెల్లడించలేదని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేలా స్టోర్ రూమ్ను శుభ్రం చేయించారని వెల్లడించింది. సాక్షులు సమర్పించిన ఆధారాలతో ప్రశ్నించినప్పుడు జస్టిస్ వర్మ తప్పించుకునే విధంగా అసంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. అంతేగాక క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరు కావడానికి జస్టిస్ వర్మ ముందుకు రాలేదని గుర్తు చేసింది. వీటన్నింటి రీత్యా అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైనట్లుగా భావిస్తున్నామని కమిటీ తేల్చెప్పింది. ఈ మేరకు 2 సంపుటాల్లో నివేదికను స్పీకర్కు సమర్పించిందంటూ చివరికి తేలింది ఒక్కటే, డబ్బుతోని ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే దాన్ని ఇట్లాంటి వార్తలు చూసిన తర్వాత మంత్రులు, ప్రజాప్రతినిధి 5 ఏళ్ళ నుండి పోతాడు కాబట్టి ముల్లెగట్టుకొని పోతే మరి రేపు పొద్దున్న నాకు మంత్రి పదవి వస్తుందో రాదో, మళ్ళీ భవిష్యత్తు ఏందో, గెలుస్తానో లేదో అన్న భయంతో ముల్లెగట్టిండంటే కూడా మన అక్రమార్కుడు అన్నం, బండకేసి బాధాలన్నం, శాపం రాకినట్టు రాకాలన్నం అన్నీ అన్నం. కానీ ఒక 30-40 ఏళ్ళు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఉంటుంది. నిజంగా వాళ్ళు నిజాయితీగా కనుక పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ చెయ్యరు. ఆ అవినీతి పరులు వీళ్ళని కూడా అలా గుంజుకపోతారు. లేదా ఈ దొంగలకు కూడా ఆ బుద్ధి ఉంటుంది. పరీక్ష రాసి పాస్ అయ్యి ఉద్యోగం వచ్చేదాకానే మన లెక్క, వచ్చిన తర్వాత కథమే. వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చీమల లెక్క, పురుగుల లెక్క, గాలితోనే ఏమవుతుందని చెప్పి ఎవరికి వాడు దోపిడీకి ఎగబడుతున్నారు. ఇది ఈ దేశంలో నడుస్తోంది.